పరలోక సంబంధమైన ఈ విషయాల పట్ల మీరు శ్రద్ధ కలిగి ఉంటే, ఆత్మ సంబంధమైన యోచన కలిగి, ఈ హెవెన్లీ థింగ్స్ని నేను పొందుకుంటాను, హెవెన్లీ ప్లేసెస్లో ఉన్న మిస్టీరియస్ థింగ్స్ని, సీక్రెట్ థింగ్స్ని, హెవెన్లీ థింగ్స్ని నేను పొందుకుంటాను అని కనుక మీరు ఆశ చూపించగలిగితే, భూ సంబంధమైనవి చాలా స్వల్పమైనవి దేవుని దృష్టిలో. మనం ఏం చేస్తున్నాం అంటే దీనికి బదులుగా వీటిపైన ఎక్కువ దృష్టి కలిగి ఉన్నామో వాటి గురించి అసలు పట్టించుకోవట్లేదు. నో 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 గాడ్ ఇస్ షోయింగ్ us a reverse manner. ఆత్మ సంబంధమైన పరలోక విషయంలో మొదట, తర్వాత భూ సంబంధమైనవన్నీ నీవు అడగొచ్చు, అడగకపోవచ్చు, కానీ దేవుడు నీకేం అవసరమైనదో ఇవ్వకుండా ఉండడు, నీకేం కావాలో ఆయన నింపకుండా ఉండడు. ఆయనకన్నీ తెలుసు. కాబట్టి ఒకవేళ ఆత్మ సంబంధమైన పరలోక విషయములలో నీవు చాలా చాలా శ్రద్ధ కలిగి అందులోనే నీవు ఇన్వాల్వ్ అయిపోయి, నిమగ్నమైపోయి, నీవు అందులోనే ఆనందిస్తూ నా దేవుడు ఎంత గొప్పవాడు, పరలోక సంబంధమైన ఈ విషయాలు ఎంత గొప్పవి, ఆత్మ సంబంధముగా దేవుడు నా కొరకు గుప్త నిధులను స్పిరిచువల్ రెల్మ్స్ లో ఆయన నా కొరకు దాచిపెట్టాడు, ఇవి ఎంత అమోఘమైనవి, ఇవి ఎంత గొప్పవి అని వాటినే నీవు ధ్యానిస్తూ ఉండే ఆ యొక్క కాలంలో నీవు వెరీ బిజీగా ఉంటే, దేవుడు నీ గురించి సమస్తాన్ని పట్టించుకొని నీకు కావలసినవన్నీ నీ వెంట వచ్చేలాగా చేసే దేవుడే మన తండ్రి అయిన దేవుడు. అప్పుడు నీవు అడగలేదు కదా, వాటిని నీవు విజ్ఞాపన చేయలేదు కదా, నీవు అడగలేదు కదా, నేను అందుకే ఇవ్వలేదు బ్రదర్ అని దేవుడు అనడు. నా కుమారుడా, నీవు నా ముఖమునే చూస్తున్నావు, నేను నీ ఇంట సమృద్ధిని చేకూర్చకుండా ఉంటానా? నీవు నా కుమారుని ముఖమును ముద్దు పెట్టుకుంటూ ఉన్నావు, నేను నీ కుటుంబము ఆకలితో విలవిలలాడేలాగా చేస్తానా? నీవు నన్ను అడగకపో, నేను నీకు కావలసినవన్నీ తప్పక దయచేస్తా. నీకు అవసరమైనవన్నీ నీ ప్రియుడగు యేసు నామాన్ని బట్టి పరలోక కవినులు తెరవబడి తలుపులు దీవెనలతో నీ ఇంటిని నిన్ను కుమ్మరిస్తాయి. నీవు సమృద్ధిగా పొందుకుంటావు. నీ దృష్టి నా పైన ఉంది కాబట్టి, నీవు నన్ను ప్రేమించుచున్నావు కాబట్టి, నాపైనే నీవు ఆనుకొనున్నావు కాబట్టి, నన్నే నీవు ప్రేమిస్తున్నావు కాబట్టి, నేను తప్ప నీవు వేరే ధ్యాస లేకుండా ఉన్నావు కాబట్టి, నన్ను అత్యంత ప్రియమైన వానిగా నీవు చూస్తున్నావు కాబట్టి, నీ యొక్క జీవితంలో వెలుగుగా నేను ఎప్పటికీ ఉండిపోతా. ఆ వెలుగు క్రింద నీవు గనక చూస్తే నీ ఇంట్లో ఎక్కడ ఖాళీ ఉండదు, నీ బ్యాంకులో ఎక్కడ ఖాళీ ఉండదు.